బెత్తడుండే నాలుక కాస్త జానడు సైజులో బయటకొచ్చి వేలాడుతుంది. ఎందుకు? ఎందుకేంటి పిన్ని? అప్పటికే అత్తయ్య చాపిన ఆ కాళ్లతోనే 2 బకెట్లు తన్నేసుంటుంది. నువ్వు సరదాగా అన్నా నేను సీరియస్ గానే చెప్తున్నాను. కార్లో స్పీడ్గా తీసుకువెళ్లి విశాల్ని అడ్మిట్ చేస్తేనే గ్యారంటీ ఉందో లేదో చెప్పలేము. అలాంటిది మీరు వేరు పట్టుకొచ్చి దంచి కొట్టి కట్టు కడుతూ ఉంటే జరగరాంది జరిగిపోతుంది. స్వామివారు దారి చూపించారత్తయ్య. రేపు సూర్యాస్తమయం అయ్యేంత వరకు నా పసుపు తాడు గట్టిగానే ఉంటుంది. ఆలోపే నా ప్రయత్నాలు నేను చేసి బాబుగారిని బ్రతికించుకోవాలి. మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదక్కా. కుట్టింది దోమ కాదు, కాటేసింది పాము. నేనమ్మ ఎత్తుకున్నా. ఆ గాయత్రుల మామ నాగయ్య ఎంత పని చేసాడో చూసారుగా. అయ్యా, కాటేసింది నాగయ్య కాదు, త్యాగయ్యనా? బెటకారాలొద్దు మాత. శంఖం పట్టుకుని ఉన్న తిలోత్తమ మాతను కాటేయాలని వచ్చి చివరి క్షణంలో విశాల్ బాబు ఆ శంఖాన్ని తన చేతిలోకి తీసుకోవటం వల్లే వేగాన్ని నియంత్రించుకోలేక ధర్మాన్ని పాటించింది పెద్ద బొట్టమ్మ. నాన్న చెప్పినట్టే ఆవిడ మనిషి కాదు, పావన్నమాట. మమ్మీ, శంఖం మనతోనే ఉంది కదా. ఇంకొకసారి శంఖాన్ని ఆడిస్తే నీకు చివరి గీతం పాడిస్తారు. అంటే పాడ కట్టడమే రాజా. ఈసారి పెద్ద బొట్టమ్మ కొరికే కొరుకుడికి మీ అమ్మకి కాళ్ళు, తమరికి చేతులు ఉండవు. ఇంకాపుతావా? ఎప్పుడు ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. సలహాలు నీ తోడి కోడలు నైనికి చెప్పు. నేను డాన్స్ చేస్తా చూడు, నేను డాన్స్ చేస్తా చూడు. నా డాన్స్ నువ్వు చూడకపోతే బాబాయ్, గుంట పొంగనాలు రెడీ. పచ్చడి ఏ కాంబినేషన్ లో కావాలి? బొమ్మ చట్నీ చేయమా. బొమ్మాయా? బెంబేలెత్తిపోకే హాస్ శనగపిండి చట్నీకి మారు పేరది. ఓ అదా. పిన్ని, నీకు చింతపండు పులిహోర చేస్తున్నాను. చిట్టీకి కట్టు పొంగలి. ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావక్క? మా అక్కుందిగా. లేదుగా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పనుందని హడవుడిగా 6 గంటలకు వెళ్ళిపోయింది అక్కాయ్. ఒక్కతే వెళ్ళలేదు మాత, విశాల్ బాబును కూడా తీసుకెళ్ళింది. అదే ఎక్కడికి వెళ్ళింది అంటున్నారు. ఆ మాత్రం తెలుసుకోలేరా బావగారు? నీకు తెలుసా? అంచనా వేశాను. ఏమని? దేవుడి మీద భారం వేసిన మా అక్క తెల్లవారుజామున గొల్లుమనుంటుంది. అందరి ముందు పరువు పోతుందని, జనాలు మేలుకున్నాక వీధిలో పాడిపోరాదని విశాల్ బావగారి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లిపోయింటుంది. నోర్మోయ్. నువ్వు నన్ను కొట్టేవాక? నిన్ను కొట్టడానికి బలమే ఉండక్కర్లేదు, బాధ్యత ఉంటే చాలు. చెల్లి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? తోడుగా పుడితే సరిపోదు సుమనా. తోడి కోడలుగా ఉండి నువ్వు వేసుకున్నట్టే తన మెళ్ళో కూడా పసుపు తాడుంది. దానికైనా గౌరవం ఇవ్వాలి. నోటి దురుసుతో ఏదో ఒకటి బాగేస్తుంది.
చిన్న వయసులోనే పళ్ళు కట్టించుకునే పరిస్థితి వస్తుంది. దురంధరా, ఒక్క నిమిషం. ఏ హాసిని, విక్రాంత్ చేయి చేసుకుంటాడనుకుంటే నువ్వు కొట్టావు. సొంత అక్క మీద సుమనకు ప్రేమ లేకపోయినా అక్క సుందని నువ్వనుకోవచ్చు, కాని నీకేముంది? రక్తముంది. గాయమైతే చీము పట్టే అవకాశం ఉంది. నాకు ఉన్నాయి. సిగ్గుందా? లేదు. మర్యాద ఉందా? తెలీదు. పోనీ మనసైనా ఉందా? అంటే ఏంటి అంటుంది. నైని, బాబు గారు, బాబు గారు, అలా చూస్తున్నావేంటి నైని? మీరిక్కడ మరి అంటే మీ ప్రాణం పోయిందా? అదే నిజమైతే నేను ఇక్కడికి రావడం ఎందుకు? నేను ఇంకా బ్రతికే ఉండాలనుకోవడం అనవసరం కూడా. మీ ప్రాణాల్ని కాపాడుకోలేనప్పుడు నేను ప్రాణాలతో ఉండలేను. ఉండకూడదు, ఉండకూడదు. ఆవేశపడకు నైని. పెద్దబొట్టమ్మా, చిన్నప్పటినుంచి నా నుదుటన కుంకుమ బొట్టు పెద్దగా పెట్టుకోవడం వల్ల ఆ పేరొచ్చింది గాని నిజానికి నా పేరు నాగులమ్మ. అమ్మా అని నిన్ను నోరార పిలిచినందుక నాకీ శిక్ష వేశావు. ఏ పాపం చేయని నా భర్తని కాటేసి నువ్వేం సాధించావు? అపార్థం చేసుకోకు నైని. నాగుల శంఖం మీ అత్త తిలోత్తమ చేతిలో ఉంది. నేను కాటేసే సమయానికి విశాల్ బాబు ఆ శంఖాన్ని తీసుకోవడం పొరపాటయ్యింది. అవునైని, లేదంటే తిలోత్తమమ్మనే కాటేసేది పెద్ద బొట్టమ్మ. ఆవిడ ప్రాణమైనా తీసే అధికారం, హక్కు పెద్ద బొట్టమ్మకి లేదు. నిజమే. నేను కాటేశాక తిరిగి విషాన్ని పీల్చగలిగేది విశాల్ బాబుని కన్న తల్లి గాయత్రీదేవమ్మ మాత్రమే. అమ్మగారా? అవును. పునర్జన్మ ఎత్తి పసిపిల్లలా ఉన్న గాయత్రీదేవమ్మ పాలు తాగే స్థితిలో ఉంది తప్పితే విషాన్ని తీయలేదు. అందుకే నువ్వు దీక్షతో దేవమ్మ గుడికొచ్చావు. నిన్నెవరు గుర్తుపట్టినా ఫలితం శూన్యమని ఈ వేషంలో ఉన్నావు. కానీ నువ్వు గుర్తుపట్టగలిగావు కదా? మమ్మీ, నొప్పి. బ్రో, ఆర్ యు ఓకే? బక్క చిక్కిన గుర్రం తన్నినట్టు తన్నిందిరా మీ వదిన. లక్కగా వెనక నుంచి తన్నింది కాబట్టి సరిపోయింది. ముందు తన్నింటే కీచ్మైన ఓడివి. హాసినక్కకు ఏం కాలేదు. బావగారికెందుకు నిజంగానే షాక్ కొట్టింది? నేను చెబితే విన్నారు కాదు మాత. తాడెందుకు కట్టావు? మా ప్రాణాలు తీయడానిక? తీస్తుందా లేదా అని పరీక్షించాలని చూస్తే తీసేసుకుంటుంది మాత. ఇలా కట్టినందువల్ల ఉపయోగం ఏంటి అదులయ్య? పుత్ర, అమ్మవారి భక్తురాలు నయనమ్మ, అమ్మవారి పుత్రుడు విశాల్ బాబు, ఇరువురికి బిడ్డల మీద మమకారం ఉంది. ప్రాణాలను తోడేసుకోవాలని వచ్చిన ఈ యమపాశాన్ని
ఈ వేళటి సూర్యాస్తమం దాకా ఆగమని ఇలా కట్టిబెట్టాను. మమ్మీ ఇది యమపాసమా? తాడు కట్టి మాకు కథలు చెప్తున్నావా? చిట్టి నువ్వొచ్చి ముట్టుకో, మాడి మసైపోగలవు. కన్నీ ముత్తైదువులంటే పిల్లలే కదా, దేవుళ్లతో సమానం కదా. నా ఆవేదన అర్థం చేసుకుంటారు పెద్దమ్మా. అలా చూడు నైని, నీ మనసు, నీ ఆరాటం, నీ తలపు అమ్మవారిని ఎలా స్తుతిస్తుందో. అమ్మా, నేను పాము కాటుకు గురయ్యాను. నా ఒళ్ళంతా విషం పాకుతుందని, నా ప్రాణం పోతుందని నా భార్య నైని దీక్షభూని నీ సన్నిధికొచ్చింది. తనెంత కష్టపడుతుందో, ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందోనని బాధగా ఉంది. నన్ను నీలో కలుపుకుని పోవాలంటే వెంటనే తీసుకెళ్ళు. నైనిని మాత్రం ఇబ్బందికి గురి చేయకు తల్లి. బాబుగారు, మీకోసం నేను ఇక్కడికి వస్తే మీరు నా మీద జాలి పడతారు ఎందుకు? బాబుగారు, అచ్చు తప్పు వల్లభ. వయసుకి మించిన భారాన్ని, బాధ్యతను మీదేసుకునే నైనికి పసుపు కుంకుమలను కాపాడుకునే పరిస్థితొచ్చింది. బయటి వారెవరూ గుర్తుపట్టకూడదు అనుకున్నదో ఏమో, లేక షరత్ అలా ఉందేమో. బాగుంది మమ్మీ. షష్టి పూర్తప్పుడు ఇలా ఉంటుందేమో మరదలు. విశాల్ సాయంకాలం దాకా బతికుంటే కదరా భవిష్యత్తు గురించి ఆలోచించేది. ఇంతకీ విశాల్ ఎక్కడున్నాడు మమ్మీ? కారులోనే వదిలేసిందిగా. అయ్యో పాపం. అలా వదిలేసిన వాడు ప్రాణాలు కూడా వదిలేస్తే అప్పుడు పాపం అని మొహం దిగాలుగా పెట్టాలరా. నవ్వుతున్నారా అమ్మా? రే, నవ్వితే నవ్వుతున్నావా అని అడుగుతావేంట్రా? నేను అడగలేదు. నేనడిగాను. మమ్మీ మమ్మీ మమ్మీ. రే రే వదలరా. దెయ్యం 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 దెయ్యం. బా వదలరా ముందు. నేను వదిలితే తను నన్ను వదలదు మమ్మీ. బా రే, ఎండ కసలే చిరాగ్గా ఉంటే నన్ను పట్టేసుకుంటావేంట్రా? వదలరా. కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి చిన్నపిల్లవాడే కదా మమ్మీ. బా వల్లభా వదులు. నీ వెనకాలైనా దాక్కుంటాను మమ్మీ. ప్లీజ్ మమ్మీ. మమ్మీ, దయ్యంతో నువ్వే డీల్ చేయి మమ్మీ. వదలరా అంటుంటే. నేను వదలను. వదలు. ఏమైంది మమ్మీ? సైలెంట్ అయిపోయావు. గుండాగిపోయిందా ఏంటి? లేదురా, పెద్ద పుట్టమ్మ కనిపించడం లేదు. అవునా? నిజమే మమ్మీ, లేదు. నేనెందుకు లేను? మమ్మీ వినపడింది. కనిపించిందా? అటు చూస్తే కాదు, ఇటు చూస్తే కనపడతాను.
అమ్మా భవతరణి, నిన్ను తాంత్రిక దేవతగా, బ్రహ్మ జ్ఞానాన్ని అందించే కాళీమాతగా కొలుస్తారు. నీ ఆవాసం శ్మశానమే కావచ్చు, కాని నిన్ను కొలవడానికి గుడికొస్తాం కాని అక్కడికి రాలేము, రాకూడదు కదా. పరాశక్తివైన నువ్వు ఈ నైవేద్యాన్ని స్వీకరించి ప్రతిఫలంగా నా పతి ప్రాణాలు దక్కేలా చూడమ్మా. నైని, నువ్వు పెట్టిన నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరించారు. ఎందుకు పెద్దమ్మా? చెప్పాను కదా, ఎవరైనా కన్యం ముత్తైదువు నైవేద్యాన్ని నేలభోజనం చేస్తేనే సిద్ధేశ్వరి ప్రసాదాన్ని స్వీకరిస్తుందని. కన్నె మొత్తైదువు ఇక్కడ ఎవరన్నారు పెద్దమ్మా? ఇక్కడికొచ్చిన విశాలాక్షిని వెళ్ళిపోమని పంపించేశావు కదా నాయని. ఎందుకొచ్చిందో ఏంటో, నిన్ను గుర్తుపట్టేసిందా నా కంగారులో కోపడ్డా. అవును పెద్దమ్మా, విశాలాక్షిని వెళ్ళిపోమ్మని పొరపాటు చేశాను. పొరపాటు కాదు, కనిపించకు వెళ్ళు అని గదిమే తప్పే చేశావు నైని. విశాలాక్షమ్మ తల్లి, నిజమే, నేను నోరు పారేసుకున్నాను, మొహం చాటేసుకున్నాను. కన్నె ముత్తైదువు నేల భోజనం చేస్తే కాని ఫలితం లేనప్పుడు అలా ఎలా మాట్లాడాను నేను? నన్ను బతికించుకోవాలని నువ్వు నలిగిపోతున్నావు నైని. లేదు బాబు గారు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ప్రాణాల్ని పోనివ్వను. ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. విశాల్ స్పృహ లేకుండా కారులో ఉంటే పక్కనే ఉన్నట్టు మాట్లాడుతోంది. మనిషే కాదు, పాము అన్న పెద్ద బొట్టమ్మతో కూడా నైని మాట్లాడుతోంది. కాటేసింది తనే అయితే నైని కోప్పడకుండా ఊరికే ఎందుకుంది? మనకి పిచ్చి పట్టించడానికి అందరూ కలిసి నాటకమాడుతున్నారంటావు మమ్మీ. వెళ్తాను, విశాలాక్షిని తీసుకొస్తాను. ఎంతో దూరం పోయి ఉండదు. ఎక్కడికైనా వెళ్తావు? ఎటు వెళ్ళిందని వెళ్తావు? ఈ చుట్టుపక్కలే ఉంటుంది బాబుగారు, నేను పిలుచుకుని వస్తాను. నీ మొహానికి ఈ మేకప్ సామాన్లు అవసరమా? ప్రత్యేకించి ఫలానా రకం ఫేస్ ఉన్న వాళ్ళే వాడాలని ఎక్కడా రాసిపెట్టలేదు. నువ్వైతే రాసుకుంటున్నావు కదా. నన్ను తిట్టడానికే వచ్చారనుకుంటా. దానివల్ల నాకు ఒరిగేదేం లేదు. పాలు వేడి చేయి. ఏం కలపమంటారు? ఎందులో? పాలల్లో అండి. ఏ పౌడర్ కలపమంటారో చెప్తే తీసుకొస్తాను. నాకు కాదు, నేనేమన్నా చిన్నపిల్లోడ్నా? ఆకలేస్తే పెట్టుకుని తాగగలను కూడా. ఇంకెవరి కోసం మీరు ఆర్డర్ వేస్తున్నారు? పిల్లల కోసం, గాయత్రి గానవేల కోసం. తెల్లవారుజామునెప్పుడు నైని వదిన పాలిచ్చిందంట. ఇప్పటిదాకా ఎలా ఉంటారు చెప్పు? బిస్కెట్లు చాక్లెట్లు హాసినక్కిస్తే మెక్కుతూనే ఉంటారులే. హే, పసిపిల్లలే వాళ్ళు, మెక్కుతారు కక్కుతారని మాట్లాడుకో. రేపొద్దున నీకు పిల్లలు పుడతారు. నాకు మాకలా కవలలు పుడతారా? అదే నిజమైతే నాకొచ్చే ఆస్తిలో పావుల వంతు మీ పేట రాసిస్తానులేండి. ఒకటేనా? వెయ్యి వే, నా తల మీదే వెయ్యి. నువ్వు మాట తప్పితే నా ప్రాణమైనా పోతుంది. రామరామా, అవే మాటలండి. మా అక్కంటే గ్రాచారం సరిగా లేక పాము కాటికి గురైన మొగుణ్ణి బతికించుకోటానికి పిల్లల్ని మా మీద వేసిపోయింది. ఏయ్, నువ్వు చూసుకోగలిగితే సరే, లేకపోతే మూలన కూర్చొని రంగులద్దుకో. ఒకడి కష్టాన్ని తేలిక చేసి మాట్లాడుకో. మీరు కూడా పిల్లల బరువు నా మీద వేయకండి. కావాలంటే హాసినక్క ఖాళీగా ఉంటుంది, ఆవిడకి చెప్పుకోండి. తన కొడుకుని బజ్జో పెట్టి ఆడపిల్లల సంగతి చూసుకుంటుంది. అవునే, బాగా చెప్పావు. నేను నీకు చెప్పాను చూడు,
నాది బుద్ధి తక్కువ. ఎందుకంటే పిల్లలంటే నీకు నచ్చదు, పడదు కూడా. అదేంటి అలా అంటారు? అలా అనుకునేదాన్ని అయితే నేను రెండోసారి నీళ్ళొసుకునేదాన్నా? ఆస్తుల కోసం ఒంటి మీద నిప్పులు పోసుకునే వాళ్ళున్నారే. నీలాంటి దానికి నీళ్ళోసుకోవడం పెద్ద లెక్క కాదు. అన్ని మాటలు అనకండి. ప్యాకెట్ పాలు కాచి తాగేస్తే కిక్కరు మనకుండా ఉంటారు. పిల్లలే కాదు, మీరు కూడా. ఆగు, నువ్వేం చేయనక్కర్లేదు. ఇందాకైతే మీరే కదా. ఇప్పుడొద్దంటున్నాను. నీ కడుపు మంటతో పాలు సరిగ్గా వేడి చేయకపోయినా పిల్లలకి అజీర్తి చేస్తుంది. హాసిని వదినకే చెప్తాను, ఓపిక చేసుకొని ప్రేమని పంచుతుంది. నేను తప్ప అందరూ మంచి వాళ్ళే అనుకుంటారేనా? ఏమ్మా, ఎక్కడికి వెళ్ళావు? కన్నె ముత్తైదుని పిలుచుకునొద్దామని వెళ్ళాను. తను నేల భోజనం చెయ్యాలి కదా. నైవేద్యం ఉంటే కదా ఇక్కడ. ఏం పెడతావమ్మా? నైవేద్యం లేదేంటమ్మా? నేను వండిన కుండ కూడా కనిపించడం లేదు. అయ్యో, ఏమైంది? కుక్కలు ఏమైనా తీసుకెళ్ళాయా? కుక్క బుద్ధున్నోళ్ళు తీసుకెళ్లారమ్మా. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ కొడుకు అనుకుంటా, ఇద్దరూ వచ్చి పట్టుకెళ్లారు. ఇక నీ దీక్ష అయినట్టే. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? నా భర్తని కాపాడుకోలేకపోతే చాలు, నీళ్లు పోయి చేయి కడిగేసుకుంటాను. నాకు నేల భోజనం పెట్టావు, తనకేం పెడతావు? ఏం పెట్టగలనమ్మా? నీ మొగుడిని బ్రతికించుకోవడానికి ప్రాణాలనైనా పనంగా పెడతానన్నావు కదా. పెడతానమ్మా. మీ ఆయన బ్రతికాడంటే నువ్వు సుమంగలివే అని అర్థం కదా. అందుకే నేనే నీకు బొట్టు పెట్టాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు,
నైని బాబుగారు, బాబుగారు. అమ్మా అనయ్య అమ్మవారు కరుణించారు బాబుగారు. మిమ్మల్ని బ్రతికించుకోగలిగాను నేను. నన్ను పెంచి పెద్ద చేసిన ఈ అమ్మ సాక్షిగా అమ్మవారి దయతో నేను తిరిగి మామూలు మనిషినైనందుకు సంతోషంగా ఉంది నైని. బాబుగారు, రేపటి రోజు ప్రత్యేకం ఏమిటి అనగా అక్షయ తృతీయ. ఆ మాట అనగానే బంగారం కళ్ళ ముందు మినుకు మినుకుమంటుందా? అక్క, ఆడవారికి 5వ తనానికి మించిన బంగారం ఏముంటుంది? అఫ్కోర్స్ చెల్లి. భర్త యోగక్షేమాల కోసం భార్య తన గుండెల మీద ఉన్న బంగారాన్ని భద్రంగా చూసుకుంటుంది. ఇలాంటి బంగారాల్ని మాకప్పగిస్తే అత్తారింటికి పంపించేదాకా లక్ష్మీదేవిలా చూసుకోవాలి. అయితే రేపు ఇంట పండగన్నమాట. అయితే ఎవరికేం కానుకలిస్తారో చూడాలి. తనకు కానక కనుక రేట్ ఎక్కువే. డబ్బుల గురించి ఆలోచించకండి. మీకేం కావాలో తెప్పించుకోండి, బిల్లు నేను కడతాను. సూపర్ మరిది గారు. చిట్టి, హే హాసిని, దాన్ని ఎవరిని అడిగి తీసుకున్నావు? నేను ఒకరిని అడుగుటయ్యా. కల్లా ఆ అగత్యము ఏనాడు రాజాలదు. సరిగ్గా చెప్పవే నువ్వు. వదిన గదిలో ఉంటే నువ్వెలా తీసుకొచ్చావు? ఎత్తుకొచ్చేసావా? చిచ్చి, దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? అమ్మ పోలికలు వస్తాయే గాని అత్త పోలికలు ఎక్కడైనా వస్తాయా? హే తిక్కదానా, ఆ బంగారు పాము నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడిగితే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? సంబంధం ఎందుకు లేదత్తయ్యా? మీ పెద్దబ్బాయి నేను మొగుడు పెళ్ళాలం కాదా? కాదని ఎవరు అనరక్క. వాళ్ళ వస్తువు నువ్వెలా తీసుకున్నావని అడుగుతున్నారు. మా ఆయన నోట్లో ఏమైనా బెల్లం ఉందా ఏంటి? లేదనుకుంటా. లేదు చూడు. మరెందుకు మీ అమ్మ నన్ను అడుగుతున్నా ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు? నిన్ను అడుగుతుందని. కానీ మీరే చెప్పాలి. ఐ థింక్ అన్నయ్యే వదినకి ఇచ్చాడనుకుంటా. 100% కరెక్ట్. రే, నువ్వెందుకిచ్చావు? అంటే మమ్మీ అది. ఏ బెల్లం బాబు, తమరు చెప్పేలోపు నేనే చెప్పేస్తాను. వెరీ సింపుల్ అత్తయ్యా. అక్షయ తృతీయ రోజు విశాల్ వాళ్ళ ఆవిడికే కాకుండా ఇంట్లో ఆడవాళ్లందరికీ బంగారు కానుకలు తీసుకొస్తున్నాడు. కట్టుకున్న మొగుడు మీరు నాకేం తీసుకొస్తారని అడిగాను. నా దగ్గరే ఉంది ఇది తప్ప అని బంగారు పాముని చూపించారు. మాత, శివుని మెళ్ళలో పాముండొచ్చు గాని సుహాసిని మెళ్ళలో కాదు. ఏమో ఎద్దులయ్యా, ఆయన ఇచ్చారు, నేను హారంగా రెడీ చేసేశాను.
వదినా చూడ్డానికి చాలా బాగుంది. చూసావు మమ్మీ, అందరూ బాగుందంటున్నారు. రే ఈడియట్, దేన్ని ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు నీకు. నా పెళ్ళాం క్రేజీ లేడీ కాబట్టి అది పిచ్చి పిచ్చిగా వేసుకున్నా తనకి బానే ఉంటాయి. నేను కూడా వేసుకుంటాను. పిచ్చిది అంటారు. సుమన, ఎద్దులయ్య వాళ్ళు వద్దంటున్నారు కదా. నా మాట నేనే వినను, వాళ్ళ మాట వింటానా బావగారు? సుమనా, చెప్తే అర్థం చేసుకోవాలి. హలో పెద్ద మరదలా, మా ఆవిడ ముచ్చట పడింది, మీ చెల్లి ఆశపడింది. ఈ రెండింటికి తేడా ఉంది. దాన్ని మెళ్ళో వేసుకోవద్దని చెప్పడానికి మీరెవరు? మమ్మీ, ఇదే మాట నువ్వు కూడా చెప్పు. అలా అని కాదు గాని, విశాలందరికీ నెక్లెస్లు తీసుకొచ్చాడు కదా, తన ముందు వల్లభకి చిన్నతనంగా ఉండకూడదు అంటే ఆ బంగారు పాము హారాన్ని హాసిని మెళ్ళో వేసుకొనివ్వు. అన్నయ్య ముందు నేను చిన్నవాణ్ణి తప్ప తనెప్పుడు నాకన్నా కింద స్థాయిలో ఉండాలని నేను అనుకోనమ్మా. దయచేసి నా మాట నమ్మమ్మా. ఇలాంటి తీపి కబుర్లు చాలానే విన్నాంలే బాస్. ఏ హాసిని, నువ్విడ్రా, ఆ బంగారు పాముని నీ మెళ్ళో వేస్తాను. చెల్లి, ఈసారికి పర్వాలేదులే. ఆయన నా మెళ్ళో దండ వేసింది పెళ్ళప్పుడే. ఈ హారాన్నైనా ఈ పూట వేయిని. సుమన, ఏం చేస్తున్నావు? చిట్టి, అయ్యో. ఏ సుమి, ఏంటి ఈ దౌర్జన్యం? అలా ఇలా తీసుకుని మెళ్ళో వేసేసుకుంటావు? నాకు బాగుంది కదా పిన్ని. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నారు? సుమన, ఏమైంది నీకు? నాకేమైందండి? మీకేదో అయ్యింది. నాకు నాగహారం నప్పింది కదా అని అడుగుతుంటే ఏదో విచిత్రాన్ని చూసినట్టు చూస్తున్నారేంటి? కొంచెం స్మైల్ ఇవ్వు చిట్టి. నాకు నవ్వు రావడం లేదక్కా. సృష్టిలో మనుషులు మాత్రమే నవ్వగలుగుతారు అదునా, ఇంకే జీవి నవ్వలేదు. ఇలా నన్ను హేళన చేస్తారీనా? సరసం అనుకుని సర్దుకుపోతేనే సంసారం సాగేదే సుమ్మి. ప్రతి దానికి పేచి పెట్టుకోకు. అక్షయ తృతీయ రోజు మా అక్క నా తాళి తెంచిందని నాకు కోపంగా ఉంది పిన్ని. చూడు చిట్టి, పొరపాటున జరిగిందాన్ని గొడవగా మార్చుకోకూడదు. 100 రూపాయలిస్తే తెగిన గొలుసుని జాయింట్ చేస్తారు. కానీ చెల్లలా చేయలేదు. 2 లక్షల ఖరీదు గల బంగారు గొలుసుని నీకిమ్మంది. అర్థం చేసుకోవాలంటే ఆలోచించాలి. ముందు ఆ పంచి. నేను ఆలోచించేది వేరు. బంగారు పాముని నా మెళ్ళో వేసుకోగానే నేనెందుకలా అయ్యాను? అప్పుడు శంఖం, ఇప్పుడు ఈ హారం. బావగారు వచ్చారు. నైనమ్మా, హాస్నమ్మా, బావగారు వచ్చారు. రండి. చుట్టాలొచ్చినట్టు కేకేశారేంటి బాబాయ్? వచ్చింది మావయ్య గారే కదా. ఆఫీస్ నుంచి వస్తే అరచేవాడి కదమ్మా.
లక్ష్మీపురం వెళ్ళొచ్చారని ఏదో సంథింగ్ పిసర్ ఉంటుందని పిలిచాను అంతే. ముక్కంటిపురం కూడా వెళ్ళారా మావయ్య గారు? లేదమ్మా, వెళదామనే అనుకున్నాను. గురుస్వాములు ఈ మూటతో ఏ ఊరుకు వెళ్ళకూడదని చెప్పగానే ఇక్కడికే వచ్చేశాను. ఆ మూటేంటి నాన్న? ఏముంటుంది, పిల్లల కోసం చేకోడీలో కొనుక్కొని కట్టుకొనొచ్చుంటారు. తినడానికి బాగుండొచ్చేమో కానీ నువ్వు చెప్పింది వినడానికి బాగోదు సుమనా. మరింకేమై ఉంటుందో మీరే చూడండి. నాన్న, నేను తీసి చూపించినా నీ వల్ల అవుతుందా? ఎందుకు నవ్వావు?